హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లెట్స్ లర్న్ విత్ గాయత్రి. ఈ వీడియోలో డిగ్రీ 5th సెమిస్టర్ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్కి సంబంధించి వన్ ఆఫ్ ద మెయిన్ మైనర్ సబ్జెక్ట్ అయిన కంప్యూటేషనల్ స్టాటిస్టిక్స్ అండ్ ఆర్ ప్రోగ్రామింగ్ యూనిట్ 1 కాంపోనెంట్స్ ఆఫ్ కంప్యూటర్ సిస్టమ్ అనే క్వశ్చన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో నేను బేసిక్ డెఫినేషన్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ కంప్యూటర్ గురించి వీడియో అనేది చేసి అప్లోడ్ చేశాను. ఎవరైతే ప్రీవియస్ వీడియోస్ చెక్ చేయలేదో ఒకసారి మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉంటే చెక్ చేయండి. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో వెన్ కమ్స్ టు కాంపోనెంట్స్ ఆఫ్ కంప్యూటర్ సిస్టమ్, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎగ్జామ్లో మీకు డ్యామ్ షూర్ క్వశ్చన్ 10 మార్క్స్కి పక్కా వస్తుంది, ఆర్ అట్లీస్ట్ 5 మార్క్స్కైనా కంపల్సరీ వస్తుంది. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ని బేస్ చేసుకొని మీకు అప్కమింగ్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో డెఫినెట్లీ మిస్ చేసుకోకండి, చాలా ఈజీగా ఉంటుంది. సో బేసిక్ కాంపోనెంట్స్ ఆఫ్ కంప్యూటర్ సిస్టమ్. సో కంప్యూటర్ సిస్టంలో ఉండే కాంపోనెంట్స్ ఏంటి? బేసిక్గా మనకు ఒక సిస్టమ్ని కంప్యూటర్ సిస్టమ్ అని అనాలి అంటే మనకి ఏమేమి ఉండాలి? లైక్ సిపియు ఉండాలి, మానిటర్ ఉండాలి, కీబోర్డ్ ఉండాలి, మౌస్ ఉండాలి, వాటికి ఇన్పుట్ అవుట్పుట్ యూనిట్స్ ఉండాలి, మనకి దాంట్లో మెమరీ ఉండాలి, ఇన్పుట్ డివైజెస్ ఉండాలి, అవుట్పుట్ డివైజెస్ ఉండాలి. సో వీటన్నిటిని కలిపితేనే కదా ఒక కంప్యూటర్ని ఒక సిస్టమ్ అని పిలుస్తారు. కంప్యూటర్ని సిస్టమ్ అని పిలవాలి అంటే ఇవన్నీ కాంపోనెంట్స్ కలిపి ఉండాలి. సో మనకి మానిటర్ ఒక్కటే వర్క్ అవ్వదు, అలాగే సిపియు ఒక్కటే వర్క్ అవ్వదు, అలాగే కీబోర్డు మౌస్ సపరేట్గా వర్క్ అవ్వవు. వీటన్నిటిని కంబైన్ చేసి ఒక సిస్టమ్గా మనం రెడీ చేస్తేనే ఆ కంప్యూటర్ అనేది వర్క్ అవుతుంది. సో ఈ విధంగా వీటన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేయడాన్ని కాంపోనెంట్స్ ఆఫ్ కంప్యూటర్ సిస్టమ్ అని అంటారు. బేసిక్గా మనకి కాంపోనెంట్స్ ఏముంటాయి? సిపియు ఉంటుంది. సిపియుని ఏమంటారు? సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. కంప్యూటర్ గురించి మీకు బేసికల్గా అన్నీ తెలిసే ఉంటాయి. మీకు కంప్యూటర్ సిస్టమ్ ఒక డయాగ్రామ్, కంప్యూటర్ యొక్క డయాగ్రామ్ చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ కీబోర్డ్ ఉంటుంది, కీబోర్డ్ కనెక్ట్ అయి ఉంటుంది, అలాగే మీకు మౌస్ అనేది ఉంటుంది. ఇక్కడ పక్కనే ఒక బాక్స్ లాగా ఉంటుంది కదా, దీన్నే మీకు సిపియు అని అంటారు అనమాట. మీ సిస్టమ్స్ ఆల్రెడీ అందరు చూసే ఉంటారు. మీకు ఈ విధంగా మానిటర్ ఉంటుంది, కీబోర్డ్ ఉంటుంది, మౌస్ ఉంటుంది, అలాగే క్యాబినెట్ సిపియు ఉంటుంది. సిపియులో మీకు క్యాబినెట్ ఉంటుంది. సో ఈ సిపియునే మనం సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అని అంటాం. అలాగే మీకు సిపియులో కంట్రోల్ యూనిట్ ఉంటుంది, అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్ ఉంటుంది, మెమరీ యూనిట్ ఉంటుంది, అలాగే మీకు ఇన్పుట్ అండ్ అవుట్పుట్ యూనిట్స్, డివైజెస్ యూనిట్స్ అని ఉంటాయి. సో వీటన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది కంప్లీట్ అవుతుంది. మీకు ఫస్ట్ సెమిస్టర్లో వచ్చే ఉంటుంది. మీకు కంప్యూటర్ బేసిక్స్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు డెఫినెట్లీ మీకు బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ఏ కంప్యూటర్ అని మీకు ఒక క్వశ్చన్ అనేది చెప్తూ ఉంటారు మీకు కాలేజెస్లో. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అదే అనమాట మీకు కాంపోనెంట్స్ ఆఫ్ కంప్యూటర్ సిస్టమ్. దీనికి సంబంధించి బ్లాక్ డయాగ్రామ్ అనేది కంపల్సరీ వేయాలి. సో మీకు ఇందాక డయాగ్రామ్ గీసినప్పుడు ఒక బాక్స్ అనేది గీసాను కదా సిపియు. సో ఆ సిపియులో ఉండే యూనిట్స్ అనమాట. మీకు సిపియులో ఏముంటాయి? కంట్రోల్ యూనిట్ ఉంటుంది, అర్థమెటిక్ లాజికల్ యూనిట్ ఉంటుంది, మెమరీ యూనిట్ ఉంటుంది, అలాగే యాక్సిలరీ స్టోరేజ్ అనమాట. ఇది ఎక్స్ట్రా స్టోరేజ్ ఉంటుంది. సో మీకు ఇంకా ఇన్పుట్ ఇస్తాము. సో ప్రాసెస్ చేస్తుంది సిపియు, అవుట్పుట్ ఇస్తుంది. మీకు ప్రీవియస్ వీడియోలో డెఫినేషన్ ఆఫ్ కంప్యూటర్ చెప్పినప్పుడు ఏం చెప్పాను? ఏ కంప్యూటర్ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్ విత్ ఎబిలిటీ టు యాక్సెస్ అండ్ యాక్సెప్ట్ ద యూజర్ సప్లైడ్ డేటా అండ్ ఇన్స్ట్రక్షన్స్, process the data with instructions and produce the results as per the user requirements. సో ఏం చేస్తుంది సిపియు? యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకొని సో ఈ యూనిట్స్ అన్ని కంట్రోల్ యూనిట్స్, అర్థమెటిక్ లాజికల్ యూనిట్స్, మెమరీ యూనిట్స్ ఇవన్నీ యూజ్ చేసి ప్రాసెస్ చేస్తుంది. డేటాని ప్రాసెస్ చేసి నెక్స్ట్ యూజర్ రిక్వైర్మెంట్స్ని బేస్ చేసుకొని కావాల్సిన అవుట్పుట్ అనేది ఇస్తుంది. సో ఈ విధంగా మీకు బ్లాక్ డయాగ్రామ్ ఉంటుంది. ఈ డయాగ్రామ్ కంపల్సరీ మీరు ఎగ్జామ్లో వేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు ఈచ్ అండ్ ఎవ్రీ యూనిట్, ఈచ్ అండ్ ఎవ్రీ కాంపోనెంట్ సపరేట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. సో చూడండి, సిపియుని ఫుల్ ఫామ్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అని అంటాము. ద సిపియు ఈజ్ అన్ ఎసెన్షియల్ కాంపోనెంట్ ఆఫ్ ఏ కంప్యూటర్. సో సిపియు ఏంటి? కంప్యూటర్ వర్క్ అవ్వాలి అంటే సో మానిటర్ బేసికల్గా ఏం చేస్తుంది? జస్ట్ డిస్ప్లే చేస్తుంది అంతే కదా. మనకి ఏదైతే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఉంటుందో దాన్ని డిస్ప్లే చేస్తుంది అంతే కదా. మానిటర్ ఎలాంటి ప్రాసెస్ చేయదు, కీబోర్డ్ ప్రాసెస్ చేయదు, మౌస్ ప్రాసెస్ చేయదు. ఇవన్నీ సిస్టమ్ని హ్యాండిల్ చేయడానికి మాత్రమే యూజ్ అవుతుంది. బట్ సిపియు ఏం చేస్తుంది? ప్రాసెస్ చేస్తుంది. సో
ఈ ప్రాసెస్ అంతా ఎక్కడ జరుగుతుంది, సిపియూలో జరుగుతుంది కాబట్టి సో సిపియూ ఈజ్ అన్ ఎసెన్షియల్ కాంపోనెంట్ ఆఫ్ ఏ కంప్యూటర్ సిస్టమ్. సో హియర్ నేను ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినట్టే సిపియూ టేక్స్ ఇన్పుట్, ప్రాసెస్ ఇట్ అండ్ గివ్స్ ద అవుట్పుట్. ఇట్ ఈజ్ ఏ మైక్రో ప్రాసెసర్ చిప్. సిపియూలో మీకు ఏముంటుంది, క్యాబినెట్ ఉంటుంది. క్యాబినెట్లో మీకు ఒక స్మాల్ చిప్ ఉంటుంది అనమాట, చాలా చిన్న సైజ్ చిప్ ఉంటుంది. దాన్నే బ్రెయిన్ ఆఫ్ ద కంప్యూటర్ అని కూడా అంటారు. సిస్టమ్కి సిపియూ అనేది బ్రెయిన్లో వర్క్ చేస్తుంది అనమాట. సో ద సిపియూ ఈజ్ ద పార్ట్ ఆఫ్ ఏ కంప్యూటర్ సిస్టమ్ దట్ యాక్చువల్లీ రన్స్ ప్రోగ్రామ్స్. ఏం చేస్తుంది, మనం కోడింగ్ చేస్తాం కదా, కోడింగ్లో చేసిన ప్రోగ్రామ్స్ అన్నీ కూడా సిపియూలో రన్ అవుతూ ఉంటాయి. సో హియర్ CPU is used to process the data. CPU is also called as brain of the computer system. సో ప్రాసెస్ అంతా హ్యూమన్లో ఏవైతే థాట్స్, మెమరీస్, సో ఇవన్నీ ఎక్కడ ప్రాసెస్ అవుతూ ఉంటాయి, బ్రెయిన్లో ప్రాసెస్ అవుతూ ఉంటాయి కదా. సో అలాగే CPU కూడా కంప్యూటర్కి ఒక బ్రెయిన్లా వర్క్ చేస్తుంది. హియర్ ద CPU ఆల్సో హ్యాస్ కాంపోనెంట్స్. మనం చూసాం డయాగ్రామ్లో CPU ఉంది, CPUలో మళ్ళీ ఆల్రెడీ కాంపోనెంట్స్, ఎక్స్ట్రా కాంపోనెంట్స్ ఉన్నాయి కదా. సో ఇవన్నీ సిపియూలో ఉన్న ఎక్స్ట్రా కాంపోనెంట్స్, కంట్రోల్ యూనిట్, అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్, మెమరీ యూనిట్. సో హియర్ అవే సిపియూలో ఏమేమి ఉంటాయి, ఎక్స్ట్రా కాంపోనెంట్స్, కంట్రోల్ యూనిట్ ఉంటుంది, అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్ ఉంటుంది, అలాగే మెమరీ యూనిట్ ఉంటుంది. సో ఈ 3 యూనిట్స్ని మళ్ళీ సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇక్కడ చూడండి, కంట్రోల్ యూనిట్, దీని షార్ట్కట్లో సియు అని అంటాం. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్. సో కంట్రోల్ యూనిట్లో ఏముంటుంది, ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ అనేవి ఉంటాయి. ఎలక్ట్రానిక్ స్టూడెంట్స్కి అర్థమవుతుంది, అది వేరే డెప్త్ ప్రాసెస్ అనమాట, వేరే కాన్సెప్ట్. ఇందులో చిన్న చిన్న ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ అని ఉంటాయి. ద కంట్రోల్ యూనిట్ కంట్రోల్స్ ద ఆల్ యూనిట్స్ ఇన్ ద కంప్యూటర్. సో పేర్లోనే ఉంది కంట్రోల్ యూనిట్. ఏం చేస్తుంది, సిపియూలో ఉన్న అదర్ యూనిట్స్ ఏవైతే ఉంటాయో మిగతా అన్ని యూనిట్స్ని కూడా ఈ కంట్రోల్ యూనిట్ అనేది కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఇట్ ఇన్స్ట్రక్ట్స్ ద ఇన్పుట్ యూనిట్ వేర్ టు స్టోర్ ద డేటా ఆఫ్టర్ రిసీవింగ్ ఇట్ ఫ్రమ్ ద యూజర్. సో ఏం చేస్తుంది, ఇన్పుట్ యూనిట్ని కంట్రోల్ చేస్తుంది. సో డేటాని ఇన్పుట్ యూనిట్ ఎక్కడ స్టోర్ చేయాలి, యూజర్ నుంచి రిసీవ్ చేసుకున్న తర్వాత అని ఇన్పుట్ యూనిట్ని కంట్రోల్ చేస్తుంది. అలాగే ఇన్ ద సమ్ వే ఇట్ కంట్రోల్స్ ద ఫ్లో ఆఫ్ ద డేటా అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ ద స్టోరేజ్ టు ALU. సో స్టోరేజ్ నుంచి ALUకి ఇన్స్ట్రక్షన్స్ డయాగ్రామ్లో చూస్తే మీకు యాక్సిలరీ స్టోరేజ్ నుంచి ALUకి, అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్కి, సో ఏ విధంగా మెమరీకి, ఎలా అన్ని యూనిట్స్ని కంట్రోల్ చేస్తుంది చూసారా. ఇక్కడ ఇన్పుట్ యూనిట్ని కంట్రోల్ చేస్తుంది, అవుట్పుట్ యూనిట్ని కంట్రోల్ చేస్తుంది, ఇక్కడ మెయిన్ మెమరీని కంట్రోల్ చేస్తుంది, అలాగే యాక్సిలరీ స్టోరేజ్ని కంట్రోల్ చేస్తుంది. ఈ విధంగా కంట్రోల్ యూనిట్ అన్ని యూనిట్స్ని కూడా కంట్రోల్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్, దీని షార్ట్కట్లో ALU అని అంటాం. ALU ఈజ్ యూజ్డ్ టు పర్ఫార్మ్ ద అర్థమెటికల్ అండ్ లాజికల్ ఆపరేషన్స్ ఇన్ ద కంప్యూటర్ సిస్టమ్. మనం బేసికల్గా మ్యాథమెటిక్లో మనం ఏం చేస్తాము, సో అర్థమెటిక్ క్యాలిక్యులేషన్స్ అంటే ఏంటి, ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, ఇవేవైతే క్యాలిక్యులేషన్స్ ఉంటాయో బేసిక్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ని అర్థమెటిక్ క్యాలిక్యులేషన్స్, ఆపరేషన్స్ అని అంటాము. మీకు లాజికల్ ఆపరేషన్స్ అంటే మీరు కంప్యూటర్ ఆర్గనైజేషన్ అనే సబ్జెక్ట్లో మీరు 3rd or 2nd సెమిస్టర్లో నేర్చుకుని ఉంటారు. ఆ సబ్జెక్ట్లో మీకు ఎండ్ గేట్, ఆర్ గేట్, నార్ గేట్ అని ఉంటాయి కదా, లాజికల్ ఎండ్. సో ఇలాంటివి అర్థమెటిక్, లాజికల్ ఎండ్, లాజికల్ ఆర్, లాజికల్ నాట్, ఇలాంటి ఆపరేషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మీరు వీటన్నిటిని లాజికల్ ఆపరేషన్స్ అని అంటావు. ఈ అర్థమెటిక్ అండ్ లాజికల్ ఆపరేషన్స్ని కంట్రోల్ చేయడానికి, ఇవన్నీ పర్ఫామ్ చేయడానికి యూజ్ అయ్యే యూనిట్ని ALU అని అంటాం. హియర్ కమ్స్ మెమరీ యూనిట్. సో మెమరీ యూనిట్ని షార్ట్కట్లో MU అని అంటాం. సో మెమరీ అంటే ఏం చేస్తుంది, మెమరీ బేసికల్గా ఎందుకు యూజ్ అవుతుంది, డేటాని స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. మెమరీ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ ద డేటా అండ్ ఇన్స్ట్రక్షన్స్. ఇట్ మే బి టెంపరరీ ఆర్ పర్మనెంట్. మీకు కంప్యూటర్లో బేసికల్గా 2 types ఆఫ్ మెమరీస్ ఉంటాయి. పర్మనెంట్ మెమరీ ఉంటుంది, అలాగే టెంపరరీ మెమరీ అని ఉంటుంది. సో ఆ 2 types ఆఫ్ మెమరీస్ ఏంటో ఇక్కడ చూడండి. ర్యామ్ గురించి మీ అందరికీ తెలుసు, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అని అంటాము ఫుల్ ఫామ్. సో ర్యామ్ ఈజ్ ఏ టెంపరరీ ఆర్ వాలటైల్ మెమరీ అనమాట. సో టెంపరరీ అన్న వాలటైల్ అన్న ఒకటే. సో టెంపరరీ మెమరీ ఏంటి, దట్ లూజెస్ ద డేటా వెన్ ద కంప్యూటర్ ఈజ్ పవర్డ్ ఆఫ్.
ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ప్రైమరీ మెమరీ. సో ఈ ర్యామ్ని ఏమంటామంటే మనం ప్రైమరీ మెమరీ అని అంటాము. దిస్ ఈస్ ద టెంపరరీ మెమరీ ఇన్ ద కంప్యూటర్ సిస్టమ్. సో ఇది ఏం చేస్తుంది అంటే బేసికల్గా మనం చేసే ఆపరేషన్స్ అన్నీ కూడా ప్రైమరీగా మనకి ర్యామ్లోనే స్టోర్ అవుతూ ఉంటాయి. సో ఇది టెంపరరీగా డేటాని స్టోర్ చేసుకుంటూ ఉంటుంది. సో ఎప్పుడైతే మనం సిస్టమ్ని షట్ డౌన్ చేసేస్తామో అప్పుడు ఈ ర్యామ్లో ఉన్న డేటా అంతా ఎరేజ్ అయిపోతుంది. అంటే ఓన్లీ టెంపరరీగా మాత్రమే డేటాని స్టోర్ చేసుకుంటుంది. సో హియర్ కమ్స్ రోమ్. సో రోమ్ని రీడ్ ఓన్లీ మెమరీ అని అంటాము. సో ఇట్ ఈస్ ఎ పర్మనెంట్ ఆర్ నాన్ వాలటైల్ మెమరీ. సో పర్మనెంట్ ఆర్ నాన్ వాలటైల్ మెమరీ అంటే ఇట్స్ ఏ పర్మనెంట్ మెమరీ, అంటే పర్మనెంట్గా డేటాని స్టోర్ చేసుకుంటుంది. ఇట్ మీన్స్ మీరు సిస్టమ్ని షట్ డౌన్ చేసినా పవర్ ఆఫ్ చేసినా సరే సో ఈ రోమ్లో ఉన్న డేటా అనేది మీకు డిలీట్ అవ్వదన్నమాట, పర్మనెంట్గా ఉంటుంది. నెక్స్ట్ క్యాచ్ మెమరీ. సో ఇక్కడ చూడండి, క్యాచ్ మెమరీ అంటే స్మాల్ ఫాస్ట్ మెమరీ దట్ యాక్ట్స్ యాజ్ ఏ బఫర్ బిట్వీన్ ద మెయిన్ మెమరీ అండ్ ద సిపియు. సో ఈ మెమరీ ఏంటంటే ఫాస్ట్గా వర్క్ చేస్తుంది, ఫాస్ట్గా డేటాని స్టోర్ చేసుకుంటుంది. సో ఇది మెయిన్ మెమరీకి సిపియుకి మధ్యలో వర్క్ అవుతూ ఉంటుంది. హియర్ కమ్స్ వర్చువల్ మెమరీ, కాంబినేషన్ ఆఫ్ ర్యామ్ అండ్ హార్డ్ డిస్క్ స్పేస్ దట్ యాక్ట్స్ యాజ్ ఏ లార్జర్ మెమరీ స్పేస్. సో ఈ వర్చువల్ మెమరీ ఏంటంటే ఇట్ ఈస్ ఏ కాంబినేషన్ ఆఫ్ ర్యామ్ అండ్ హార్డ్ డిస్క్. హార్డ్ డిస్క్ అంటే మీకు సెకండరీ స్టోరేజ్ కిందకి వస్తుంది. అంటే మీరు ఎక్స్ట్రా మెమరీ కోసం మీరు యూస్ చేస్తారు కదా, ఎక్స్ట్రా చిప్స్, మెమరీ కార్డ్స్. సో ఇలాగే హార్డ్ డిస్క్ అనేది కూడా ఒక ఎక్స్ట్రా మెమరీ అనమాట. ఈ రెండిటి కాంబినేషనే మనకి వర్చువల్ మెమరీ. సో హియర్ కమ్స్ ఫ్లాష్ మెమరీ. ఇట్ అలౌస్ ఏ కంప్యూటర్ టు స్టోర్ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా పర్మనెంట్లీ. సో ఫ్లాష్ మెమరీ కూడా సెకండరీ మెమరీ అని అంటాం మనం. సో ఈ మెమరీ సెకండరీ మెమరీ ఎందుకు యూస్ చేస్తాము? ఎక్కువ అమౌంట్ ఆఫ్ డేటాని పర్మనెంట్గా స్టోర్ చేసుకోవడానికి యూస్ చేస్తాం. చూడండి ఎగ్జాంపుల్స్, యూఎస్బి డ్రైవ్స్ అండ్ సాలిడ్ స్టేట్ డ్రైవ్స్. ఏవైతే డ్రైవ్స్ యూస్ చేస్తామో మెమరీ కార్డ్స్, సో వాటిని ఫ్లాష్ మెమరీ ఆర్ సెకండరీ మెమరీ అని అంటాము. దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ కంప్యూటర్ మెమరీ ఇన్ మెమరీ యూనిట్. సో ఇవన్నీ మెమరీస్ కూడా మీకు కంప్యూటర్ మెమరీ యూనిట్లో స్టోర్ అయి ఉంటాయి. హియర్ కమ్స్ ఇన్పుట్ యూనిట్. సో ఇన్పుట్ యూనిట్ ఏం చేస్తుంది? యూజర్ పంపించే డేటాని తీసుకొని దాన్ని సిపియుకి ట్రాన్స్ఫర్ చేస్తుంది ఫర్ డేటాని ప్రాసెస్ చేయడానికి. సో మీకు ఇన్పుట్ డివైజెస్ అంటే తెలియాలి. సో మనం కంప్యూటర్స్కి ఇన్పుట్ని ఏ విధంగా పంపిస్తాము? సో కీబోర్డ్ ద్వారా, అంటే టైప్ చేసి లెటర్స్ అనేవి డేటా ద్వారా పంపిస్తాము. అలాగే మౌస్ ద్వారా ఆపరేట్ చేస్తూ ఉంటాము. సో దీస్ టూ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ ఇన్పుట్ డివైజెస్ ఇన్ కంప్యూటర్ సిస్టమ్. నెక్స్ట్ మీకు ఇక్కడ చూస్తే అదర్ కామన్లీ యూజ్డ్ ఇన్పుట్ డివైజెస్. ఇంకా ఇన్పుట్ డివైజెస్ ఏం చేస్తాం? స్కాన్ చేస్తాం కదా బార్ కోడ్స్. సో అలాగే బయోమెట్రిక్ ఇవన్నీ స్కాన్ చేస్తుంటాం కదా. అలాగే స్కానర్, జాయ్స్టిక్ ఎందుకు యూజ్ చేస్తాం? వీడియో గేమ్స్ ఆడేటప్పుడు ఈ జాయ్స్టిక్ అనేది యూజ్ చేస్తాం. అండ్ బార్కోడ్ రీడర్స్ ఎక్సెట్రా. సో దీస్ ఆర్ ద ఇన్పుట్ డివైజెస్. ఇవన్నీ ఏం చేస్తాయి? డేటాని యూజర్ నుంచి సిపియుకి, కంప్యూటర్ సిస్టమ్కి సెండ్ చేస్తూ ఉంటాయి. కాబట్టి ఇన్పుట్ డివైజెస్ అని అంటాం. నెక్స్ట్ హియర్ కమ్స్ అవుట్పుట్ డివైజెస్. సో అవుట్పుట్ డివైజెస్ అలౌస్ us టు గెట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద కంప్యూటర్. సో అవుట్పుట్ డివైజెస్ ఏంటి? కంప్యూటర్ నుంచి ఇన్ఫర్మేషన్ని బయటకు పంపించాలి. సో మనం రిసీవ్ చేసుకునే డివైజెస్ అనమాట. సో there are different output devices. So here comes monitor, printer, speaker, CRT means cathode ray tube, plasma and LCD liquid crystal display. ఇక్కడ చూడండి మానిటర్ మనకి డిస్ప్లే చేస్తుంది అవుట్పుట్స్ని. అలాగే ప్రింటర్, మనం ప్రింట్ పంపించినప్పుడు ప్రింట్ తీసి పంపిస్తుందిగా ఫోటోస్టాట్స్. అలాగే స్పీకర్, సౌండ్ అవుట్పుట్గా రావాలి అంటే స్పీకర్ని యూజ్ చేస్తాము. సో ఇలాగే సిఆర్టీ యూజ్ చేస్తాము. ప్లాస్మా, ఎల్సిడి లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లేస్, మీకు పెద్ద ఫంక్షన్స్లో, ఈవెంట్స్లో క్రిస్టల్ డిస్ప్లేస్ ఉంటాయి కదా. సో వాటిని ఎల్సిడి డిస్ప్లేస్ అని అంటారు. సో అవి కూడా అవుట్పుట్ని చూడడానికి యూజ్ అవుతుంది. సో ఇదే టోటల్ మీకు కాంపోనెంట్స్ ఆఫ్ కంప్యూటర్ సిస్టమ్. చూసారు కదా, చాలా ఈజీ అండ్ సింపుల్ క్వశ్చన్ అండ్ వెరీ ఇంపార్టెంట్ డామ్ షూర్ క్వశ్చన్. మీకు చాలా ఈజీగా ఉంటుంది. నేను ఏదైతే మీకు నోట్స్ ప్రొవైడ్ చేశానో సేమ్ అదే మీరు నోట్ చేసుకొని ఎగ్జామ్లో సేమ్ ప్రజెంట్ చేసినట్లయితే డెఫినెట్లీ మీరు అవుట్ ఆఫ్ మార్క్స్ అనేది గెయిన్ చేస్తారు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.